క్యాప్చర్ చేసింది, వాళ్ళ బీజేపీతో పాటుగా జనసేనని తన వెంట తిప్పుకుంది. కాబట్టి ఇవాళ రోజున ప్రత్యామ్నాయం ఏంటి? కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి చేద్దామంటే ఫేస్ కావాలి. మన ఆంధ్ర రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో స్పెషల్ ఏంటంటే ఓ ఫేస్. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో మొన్నటిదాకా ఎందుకు సక్సెస్ కాలేకపోయింది? ఒక ఫేస్ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే ఇంకొకళ్ళు ప్రయత్నించిన ఆ ఫేసు అంటే సింపుల్ లాజిక్ అనమాట. మనది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలో ఎక్కువ కాలం పాటు ఉన్నాం. మన దక్షిణాది రాష్ట్రాలు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నాయి సుదీర్ఘకాలం పాటు. అంతకుముందు రాచరికాల్లో కానీ బ్రిటిష్ వాళ్ళలో కానీ ఏంటి, రాజుగారు, రాణిగారు, ఇట్లాంటి లెక్కలే చూస్తాం కదా. అలా వ్యక్తి పూజ ఎక్కువ మనకి. ఆ వ్యక్తి పూజకి సంబంధించి ఇక్కడ సమస్య వచ్చేటప్పటికి ఏమవుతున్నదంటే కేసీఆర్ని చూసిన కంటితో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనలేదు, కేసీఆర్ని చూసిన కంటితో రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశం హెల్ప్తో. అదే సందర్భంలో ఇక్కడ వచ్చేటప్పటికి ఆంధ్రాలో చంద్రబాబు ఎన్టీ రామారావు ఫేస్ ముందు ఇంకొకళ్ళ ఆనలా. ఎన్టీ రామారావు దించేశాక చంద్రబాబు ఫేస్ తెర మీదకి వచ్చినప్పుడు చంద్రబాబు ఫేస్తో పోల్చుకుంటే రాజశేఖర రెడ్డి అన్నాడు, రాజశేఖర రెడ్డి ఫేస్తో చూసుకున్నప్పుడు ఇంకొకళ్ళ ఆనలా. అందుకని చంద్రబాబు కొట్టలేకపోయాడు. తర్వాత ఈవెన్ కేసీఆర్ కూడా కొట్టలేకపోయాడు అక్కడ. రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, అంటే అప్పటికి కలిసినే ఉందనుకోండి, అవలేదు. ఆ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత మళ్ళీ ఫేస్ పరంగా చూసుకున్నప్పుడు